మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ద లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తాం. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్యకాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ODF+ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము JJM జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో 5,40,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి. 5,40,00,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి. అందుకుగాను ఈ ఆర్థిక సంవత్సరంలో 4,721 కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు 29.23%, 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్షియర్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చిత్తశుద్ధితోను. అలాగే గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ని పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకుగాను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం, బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయటం, ఎన్క్రోచ్మెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. Later we'll go into a very deep plan, but నాకు వారంత అనుభవం లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఇట్స్ లెర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం. సో చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం, వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాయి. However a good constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However bad a constitution may be,
If those who are implementing it are good, it will prove to be good. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా ఛిద్రం చేశారో చూసాం. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభవజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, ఎవరో దొండగులు హత్య చేశారు. ఎవరా దొండగుడు? చూడండి, దొండగుడు ఎవరు? రాయిటాకు చేతులు కూడా రావట్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి. మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళు. దొండగులు చంపేశారని రాస్తారు. ఇది జర్నలిజం. 50 ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి, 50 సంవత్సరాలు. మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా, 50 ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం. 50 ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం, చాలామందికి చాలా జీవితాలని మార్చాం, చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం, స్ఫూర్తి నింపాం. స్కూల్ పెట్టాం, జర్నలిజం స్కూలు కాదు, అది ఒక విశ్వవిద్యాలయం. కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా చంపారని కూడా రాయిటాకు కూడా చేతులు రావట్లేదు. అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా, చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంద్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం, ఎంత హృదయ విదారకం. డీజీపీ గారు, పాత డీజీపీ గారు, ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు. ఒక పాత డీజీపీ గారు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి, రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి, ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికేమో పాఠాలు అప్పచెప్పి, ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు, మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి, సస్పెన్షన్ల దగ్గర నుంచి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని వీఆర్కు తీసుకురావాలి, ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎస్పీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, మినిస్టర్లకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ఒక రిటైర్డ్ డీజీపీ, ఒక రిటైర్డ్ ఐజీ, రెడ్ బుక్, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలో జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు? రాజ్యహింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. ఇదే కాదు, మొన్న జగ్గైపేటలో కూడా అత్యంత కిరాతకంగా
ఒకసారి చూడండి, ఒకసారి జగ్గైపేటలో శ్రీనివాస్, గింజుపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, గోపి, ఈ ముగ్గురిని ఎంత కిరాతకంగా కొడుతున్నారో. ఆ పరిసరాల్లో పోలీసు ఉండి కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా విచ్చలవిడి స్వైర వ్యవహారం. ఇది మణిపూరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా, అర్థం కాని పరిస్థితి. మనకి ఏమన్నా మణిపూర్లో వీడియోలా? ఈ మధ్య గతంలో మణిపూర్ హింస జరిగినప్పుడు అవి మణిపూర్లో వీడియోలా, ఆంధ్రప్రదేశ్ వీడియోలా అంటే ఆంధ్రప్రదేశ్ వీడియోలే. గిల్లుకుని చూసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల నుంచి ఇదే రకమైన పోకడలు. ఇవాళ చావుతో కొట్టుమిట్టాడుతూ బెజవాడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ శ్రీనివాస్ కానీ, రామకృష్ణ కానీ, గోపి కానీ. చచ్చారనుకుని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయారని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే చివరికి అదృష్టవశాత్తు బతికున్నారు. మరి ఆ పక్కనే ఉన్న పోలీసోడు ఎవడు వాళ్ళని ఆపలేదు. కనీసం గాల్లో కన్నా కాల్పులు జరపాలి కదా, చెదరగొడతాకి మనిషిని బతికించాలి కదా. తెలుగుదేశం వాళ్ళు అంటే భయం. కనీసం గాల్లో కాల్పులు జరిపి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని ఎవరిని కొట్టక్కర్లా, వాళ్ళని కాల్చక్కర్లా, పోలీసు చేయట్లా. నిన్న నంద్యాలలో కూడా గాల్లో కాల్పులు జరపలా ఎస్ఐ గారు ఉండి కూడా. చెదరగొట్టాలి కదా. కళ్ళ ముందే చంపుతుంటారు, మనిషిని చంపుతుంటే ఆపక్కర్లా. కనీసం చెల్లాదెర్జు చేసి ప్రాణం పోయాలి కదా, ప్రాణం నిలబెట్టాలి కదా. ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ హింస ఇది. ఈ రకమైనటువంటి హింస, దాడులు నరి రోడ్డు మీదే, ఎక్కడో చీకట్లో దారి కాసి కొట్టే పరిస్థితులు కాదు. నడి రోడ్డు మీదే పట్టపగలు లేదు, పట్టపగలు లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి. మరి పోలీసు చేష్టలడికి చూస్తుంటే మరి రౌడీ రాజ్యం కాక, రౌడీలు పెట్టిపోక